పరిస్థితితో తీశారు. ఉన్న దాంట్లో మెసేజ్ బాగానే ఇచ్చారు. సినిమా చూడొచ్చు అంటారా? అయ్యో చూడొచ్చు, సినిమా తీసేది కష్టపడి తీసినప్పుడు చూడాలి కదా, చూడాలి. ఒక్కొక్కరి ఆలోచనలు మనం స్క్రీన్ మీద పెట్టినప్పుడు చూడాల్సి వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యూనిట్. ఓకే, బాయ్. ఎట్లా ఉంది మీరు ఈ సినిమాలో హీరోయిన్ కి తండ్రిగా యాక్ట్ చేయడం? ఈ సినిమా తీయడం కానీ ఇందులో నటించడం కానీ చాలా హ్యాపీగా ఉందండి. సమాజంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే అనార్థాలు ఎట్లా ఉంటాయనేది దీన్ని చూపించడము. అయినా తండ్రి యొక్క గొప్పతనం అనేది ఎప్పుడు బయటపడదు, ఇటువంటి సమయంలో బయటపడుతుంది. తండ్రి అనేవాడు ఎంత బరువైన మొత్తం బయటికి కనపడినాడు. ఒక తండ్రి గొప్పతనం గురించి చెప్పడానికే ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశారు కదా మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే సినిమా గురించి? యాక్చువల్లీ నాది సెకండ్ మూవీ అనమాట. రెడ్డిగా డైరెక్షన్ బాగుంటుంది. మా టీం అంతా చాలా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. కాన్సెప్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎమోషనల్ సాంగ్ కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఆ సాంగ్ అంటే నాకు ప్రాణం, ఇంకా మాటలు లేవు. సాంగ్ గురించి నాకు సపోర్ట్ చేసిన మా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి శ్రీరంగ నాయక, అది కూడా ఎమోషనల్ ఉంటుంది. ఇంకా నాన్న అంటే మూవీ, ఇది కూడా ఎమోషనల్. రెడ్డి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారండి ఫస్ట్ ఇండస్ట్రీకి. వేటపాలెం అన్న మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను నేను. ఆ మూవీ నుంచి వచ్చింది. నెక్స్ట్ మూవీ కూడా చేస్తున్నాను, అందులో టోటల్ విలన్ కూడా చేస్తున్నాను. అంటే ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మూవీ గురించి? నాన్నంటే మూవీ అందరూ చూడండి, ఆశీర్వదించండి. కాన్సెప్ట్ బాగుంటుంది, తండ్రి కూతురు ఎమోషన్ బాగుంటుంది. ఆదరిస్తారని కోరుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వినయరాజు, దుందిగల వినయరాజు. ఈ నాన్నంటే సినిమా రివ్యూకు వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా లంకల అశోక్ రెడ్డి గారు నాన్న పాత్రలో చాలా అద్భుతంగా పోషించారు. ఇంకా ఈ సినిమా జనాలలో వెళ్ళాలని, నిజంగా నాన్నబడే కష్టాలు కూతుర్ని పెంచడానికి అన్నీ మనసుకు హత్తుకునే విధంగా చూపించారు.
చాలా అద్భుతమైనటువంటి సినిమా. తప్పకుండా అందరు చూడాలని, పబ్లిక్లో ఇది వెళ్ళాలని, నానంటే సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని నేను దుందిగల్ల వినయరాజ్ ఫిలిం యాక్టర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం మీ పేరండి? నా పేరు రమావత్ మంగమ్మ అండి. నేను శ్రీరంగనాయక మూవీ ప్రొడ్యూసర్ని. ఓకే. నాన్నంటే సినిమా చూసాం కదా, చాలా బాగుంది. అన్ని క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తండ్రి పాత్ర కానీ, అమ్మాయి కూతురు ఎలా పెంచాలి, అలాంటి అన్ని ఫ్యామిలీకి ఒక అతుక్కునేలా ఉంది. ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఒక పేద ఇంటి ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ మూవీ జనాలలో వెళ్తే ఇంకా బాగుంటుందని, నా చిన్న సినిమా పెద్ద సినిమా అనకుండా అన్నీ బాగా రావాలని, ఆ సినిమా బాగా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉందండి మూవీ? మూవీ చాలా బాగుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కూడా తెలిసేలాగా చాలా బాగుంది. నాన్న గురించి, ఒక లైఫ్ గురించి తెలిసేలాగా చాలా బాగుంది. ఈ తరం యూత్ కూడా తెలుసుకోవాల్సింది ఈ మూవీ ద్వారా. ఓకే, నాన్న గురించి చాలా బాగా ఇచ్చారు. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలో మిస్టేక్ చేస్తే కూడా ఎలా ఉంటుందో కూడా చూపించినందుకు వెంకరెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందన్న మూవీ? మూవీ అనేది చాలా బాగుంది. అంటే నాన్న పేరు మీద ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ కథ డిఫరెంట్, చాలా వెరైటీగా ఉంది స్టోరీ. అంటే నాన్న విలువ పెంచే రీతిలో మన అద్భుతాన్ని సృష్టించారు డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. వారికి నా తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? బాగుంది సార్. ఏమన్నా కూతురుల ప్రేమ గురించి, బంధుత్వం, తల్లిపూరులు ఎలా ఉండాలి, వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందని చాలా బాగా చేశారు. ఫీల్ చాలా బాగుంది సార్. డైరెక్షన్ బాగుంది. బాగుంది. సినిమా పరంగా అయితే సూపర్. అంటే సినిమాలో మీకు ఏ మెసేజ్ ఇచ్చారు మేడం? ఏం మెసేజ్ అంటే అదే తల్లిదండ్రులని కూతురు పెంచే విధానం, వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ మనం అది వినియోగించుకోవాలి, అలా దుర్వినియోగం వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ బట్టి మనం కూడా ఉండాలి. వాళ్ళకి సినిమా బాగుందంటారా? మెసేజ్ బాగుంది. పేరెంట్స్ పిల్లల మీద ఎంత ప్రేమ పెట్టుకుంటారన్నది మెసేజ్ బాగా ఇచ్చారు. మూవీ ఎలా ఉందన్న? మూవీ చూసి సినిమా చూశాను. గట్టిగా చెప్పండి. సినిమా చూశానండి, చాలా బాగుంది. సెంటిమెంట్ ఫిల్మ్. నాన్న అంటే నేను ఒక కోణం అనుకున్నా, ఈ రెండో కోణంలో ఉంది. చాలా డిఫరెంట్. అంటే యాక్టింగ్ ఎలా ఉందండి సినిమాలో? కొత్తగా వచ్చారు కదా, బాగా చేశారు. అంటే మెసేజ్ ఎలా ఉంది మూవీలో? టోటల్గా సెంటిమెంట్ చూడొచ్చు అంటారు? చాలా బాగుంది, చూడొచ్చు సార్.